హాయ్ అండి. వెల్కమ్ టు అనార్గ్య టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చిన్న చేపల కర్రీ చూద్దామండి. చిన్న చేపలు అంటే నెత్తళ్ళ కర్రీ. ఈ నెత్తళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెత్తళ్ళు మనం మార్కెట్ నుంచి క్లీన్ చేసి తెచ్చుకుంటాం కదా. క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మనం ఇంటి దగ్గర కడుక్కోవాలి. కొంతమంది ఇంటి దగ్గర కూడా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసిన తర్వాత కూడా ఉప్పు పసుపు వేసుకుని మనం నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో స్పూను ఒక ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మనం కావాలంటే చెక్క, లవంగా, యాలకులు, గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయను. మెత్తళ్ళ కర్రీలో నేను ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే వేస్తాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఒక 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం బాగా వేగాలండి. ఆనియన్ పేస్ట్ వచ్చేసి ఉల్లిపాయ వాసన రాకుండా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు పెరట్లో ఉంటే చక్కగా ఎప్పుడు కర్రీ చేసుకున్నా మనం తుంచి చక్కగా కోసి వేసేసుకోవచ్చు. చాలా లేతగా కూడా ఉంటాయండి. నేను అలానే ఎప్పుడు కర్రీ చేసినా అలా తుంచి వేసేస్తాను. నేను ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోను, పెరట్లోనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా లేతవి తుంచి శుభ్రంగా కడిగేసి వేసేస్తూ ఉంటాను. మన పెరట్లోనే ఉందండి కరివేపాకు చెట్టు. తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి నేను కర్రీలో యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలలో వేయించుకోవాలి. మనకు ఆనియన్ వేగిందని తెలియాలంటే మనకి ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు మనకు ఆనియన్ పేస్ట్ వేగిందని మనకు అర్థమవుతుంది. ఆనియన్ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని పై పొట్టు తీసి రెబ్బలకి గుండ్లు వేసుకోవాలండి. ఈ గుండ్లు వేసుకుంటే మనకు జీడిపప్పు వేసుకున్నంత టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే. నెత్తల కర్రీకి మా సైడ్ కంపల్సరీ వెల్లుల్లి గుళ్ళు వేసి వండుతారు, చాలా బాగుంటుంది. తర్వాత 3 స్పూన్స్ కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, నాన్ వెజ్ కర్రీ కదా. ఒక 2 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు అయితే చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే సముద్రం చేపలకి, గోదావరి చేపలకి ఉప్పు ఎక్కువ పట్టదు. మనం చూసుకుని వేసుకోవాలి ఉప్పు వచ్చేసి. తర్వాత కారం వేసిన తర్వాత కూడా ఆయిల్లో 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెత్తళ్ళు యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, నెత్తళ్ళు యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కువ కదపకూడదండి నెత్తళ్ళని, ఇవి సాఫ్ట్గా ఉంటాయి. చేపలంటేనే ఎక్కువ కదపం మనము. ఈ నెత్తలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం మసాలా కొంచెం చేపలకు పట్టేలాగా అలా నెమ్మదిగా కలుపుకొని 1 నిమిషం అలా ఉంచుకోవాలండి. స్లోగా కలుపుకున్న తర్వాత మనం ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి దీనికి. కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనకు కర్రీనే కాబట్టి, పులుసు కాదు కదా, కర్రీనే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇవి కూడా నెత్తలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అల్లాల కదుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి త్వరగానే ఒక 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. ఈ నెత్తల కర్రీ వచ్చేసి బాలింతలకి పెడతారండి. అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి ఈ నెత్తల కర్రీ వెల్లుల్లిపాయ గుళ్ళు వేసి వండి పెడతారు మా సైడు. చాలా మంచిది వాళ్ళకి కూడా అనేసి, పాలు కూడా బాగా వస్తాయి అనేసి వండి పెడతారు ఈ నెత్తల కర్రీని వచ్చేసి. ఎవరికైనా కూడా చాలా మంచిదండి నెత్తళ్ళు. చిన్న చేపలు అంటేనే మంచిది, అందులోని నెత్తలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. పచ్చిమ కూర కింద వండి పెడతారు, ఎవరైనా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకుంటే వాటర్ మరీ దగ్గరికి వచ్చేస్తుందండి. మనం ఎక్కువ గట్టి పెట్టి కదపకుండా ఇలా ఒక్కొక్కసారి ఇలా కుదుపుకుంటా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. వాటర్ బాగా దగ్గరికి వచ్చేస్తుంది. కావాల్సిన వాళ్ళు గరం మసాలాలు అవి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయను. నేను జీలకర్ర, ధనియాలు వేసి చేస్తాను. ఒకసారి అడుగు పడుతుందేమో ఒకసారి ఇలా చూసుకుని తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారండి, కానీ ఒక 2 నిమిషాలు అలా ఉడికిస్తాను నేను. కొత్తిమీర ఫ్లేవరు చేపలకు పడుతుంది అనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉడికిస్తాను.
కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుందండి. నెత్తల కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.